భారత్ను అస్థిరపరచడానికి 22,000 ఎన్జిఓలకు సంవత్సరానికి 30,000 కోట్ల నిధులు అందుతున్నాయి అని. ఏదో చేద్దాం, భారతదేశాన్ని అస్థిరపరిచే ఆలోచనలో చేస్తున్నారండి, ముఖ్యంగా టార్గెట్. ఇప్పుడు ఢిల్లీలో హై టెన్షన్ ఉంది అని మీరు చెప్పేది కూడా నేను ఎట్లాగా వీళ్ళు డీల్ విత్ ఢిల్లీలో ఈరోజు అదనపు బలగాలు దిగాయి. నిన్ననే పోలీసులు ఎక్కువ ఉన్నారు, ఈరోజు ఇంకా మొత్తం మీడియా అంతా చాలా భారీ ఎత్తున చైనా ఏజెంట్ వచ్చారు, ద్రోహులు వచ్చారు, ఇదిగో మీరు అన్నట్టుగా విదేశీ శక్తులు వచ్చారు, ఇదంతా ఓపెన్గా టీవీల ముందు ప్రజల ముందు జరిగినటువంటి ఆందోళన కదండి. మీరు అంతమంది పోలీసులు ఉన్నారు అంటే జంతర్ మంతర్లో అంత కేంద్ర స్థానంలోకి వచ్చి విదేశీ ఏజెంట్లు ఏదో చేస్తుంటే తెలుసుకోలేనంత అసమర్థంగా ఉందా భారతదేశంలో నిఘా విభాగం? మాట్లాడితే ప్రతి ఖాతాను తనిఖీ చేస్తున్నారే, అలాంటివి ఉంటే పట్టుకోలేరా? నిజం చెప్పాలంటే నిన్న విద్యార్థులు మీడియా మీద కూడా కొంచెం విరుచుకుపడ్డారు. గోడీ మీడియా అంటే మీకు తెలుసు కదా, మోదీ ఒళ్ళో కూర్చొని ఉంటుంది అని. సో ఈ గోడీ మీడియా అన్నది పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తుందని వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. సరే, విద్యార్థులు అలా వెళ్ళటం అంటే అందరూ కాదు, కొందరు, అది పొరపాటు అయినప్పటికీ కూడా ఈ దుష్ప్రచారం చేయటం, ఇదేదో కుట్రదారులు చేస్తున్నారు, కుట్ర శక్తులు చేస్తున్నారు అన్నట్టుగా దీని మీద ఒక బురద చల్లి విష ప్రచారం చేయటం కూడా చెల్లుబాటు అయ్యేది కాదు. బీజేపీ వస్తున్నాడు, బీజేపీ కూడా వస్తున్నాడు. విష ప్రచారం కూడా చెల్లుబాటు అయ్యేది కాదనేది ఇప్పటికే స్పష్టంగా తేలిపోయింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి చేస్తూ వస్తున్నారు. మీరు గుర్తు చేసుకుంటే ప్రకాష్ రాజుకు వచ్చాయన్నారు, ప్రకాష్ రాజు ప్రశ్న రావణ్ కన్నా అక్కడ ప్రకాష్ రాజు కూడా వెళ్ళాడు కదా. కాబట్టి ఎవరైతే వాళ్ళందరూ విదేశీ ఏజెంట్లు అంటే భారత ప్రతిపక్ష నాయకుడు కూడా